విష్ణుం జ్వలం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. మనము నరసింహస్వామిని కానీ ప్రార్థిస్తే మనం సాధారణంగా మృత్యువుకి భయపడతాము, కానీ ఆ మృత్యువుకే భయాన్ని కలిగించేవారే శ్రీ నరసింహస్వామి. కాబట్టి అలాంటి నరసింహ క్షేత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నరసింహస్వామి హిరణ్యకశిపునితో భీకరమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. అలాగా యుద్ధం చేస్తున్నప్పుడు ఆకాశం నుండి దేవతలు, బ్రహ్మ అందరూ సకలం అందరు కూడా హాహాకారాలతో అందరు కూడా చూస్తున్నారు. అలాగా ఆయన భీకరంగా పోరాటం చేసిన తర్వాత ఆయన హిరణ్యకశిపుణ్ణి వధ తర్వాత దేవతలందరూ కూడా అహో శౌర్య అహో వీర్య అహో బహు పరాక్రమ నారసింహం పరమం దైవం అహోబల అహోబిల అని అందరు కూడా స్తుతించారట. అంటే ఆయన యొక్క బలాన్ని, శక్తిని గురించి అందరు కూడా చక్కగా ఆ విధంగా స్తుతించారు. అంటే నరసింహస్వామి ఆ భీకర పోరాటం తర్వాత కూడా అదే ఉగ్ర రూపంలోనే ఆయన ఉన్నారు. అలాగ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా శాంతపరచడానికి అలాగ ఆయన బలం గురించి, శక్తిని గురించి పూర్తిగా ఆయన్ని స్తుతించారు. మొదట అహోబల అనే చెప్పేవారు. అంటే ఆయన యొక్క శక్తిని గురించి పొగిడారు కాబట్టి అక్కడ అహోబల అనేసి ఆ ఆ ప్రాంతంలో చెప్పారు. అది కాలక్రమేణా ఏమైందంటే అహోబిల అని వచ్చింది. సాధారణంగా ఆయన మానవ రూపం, జంతువు యొక్క సింహం యొక్క రూపం. సింహం సాధారణంగా బిలం అంటే గుహలలోనే ఎక్కువగా నివసిస్తూ ఉంటది కాబట్టి ఆ విధంగా అహోబిల అని కూడా ఆ నామాన్ని చెప్పారు. మనకి 108 దివ్య క్షేత్రాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. అలాంటి 108 దివ్య క్షేత్రాలలో 97వ దివ్య క్షేత్రంగా అహోబిలాన్ని చెప్తారు. అంటే మన దక్షిణ భారతదేశంలో 2 దివ్య క్షేత్రాలు వచ్చాయి. తిరుపతి దివ్య క్షేత్రము, అహోబిలం కూడా దివ్య క్షేత్రంగా ఆ 108 దివ్య క్షేత్రాలలో వచ్చాయి. అసలు దివ్య క్షేత్రం అంటే ఏమిటి అని మొదట మనము తెలుసుకున్నప్పుడు, ఆల్వార్లు 12 మంది ఆల్వార్లు ఉన్నారు. వాళ్ళు ఇలాగా క్షేత్రాలలో అంతా ఎక్కడెక్కడ భగవంతుణ్ణి దర్శించడానికి వెళ్తారో అలాగా వాళ్ళు కాలు పెట్టిన ప్లేసు అలాగా వెళ్ళి ఆ దర్శనాన్ని చేసుకొని చక్కగా అక్కడ స్తుతించి వచ్చేవారు. అలాంటి ప్రాంతాలనే దివ్య క్షేత్రాలుగా చెప్పబడింది. అంటే ఆల్వార్లందరూ కూడా వెళ్ళి అక్కడ ఆ క్షేత్రాలలో వెళ్ళి చక్కగా దేవుణ్ణి దర్శించుకొని వచ్చిన వారు కాబట్టి ఆ ప్రాంతానికి దివ్య క్షేత్రాలు అని చెప్పబడ్డాయి. 4 యుగాలలో ఉన్న అందరూ కూడా ఈ అహోబిలాన్ని దర్శించారు అని మనకి శాస్త్రాల్లో చెప్తున్నారు. ఎలాగంటే ఫస్ట్ సత్యయుగం తీసుకున్నప్పుడు సత్యయుగంలో అందరూ బ్రహ్మ, దేవతలు అందరు కూడా అక్కడ దర్శించుకున్నారు. వారితో పాటు శివుడు, పరమశివుడు కూడా అహోబిలాన్ని దర్శించి ఆయన అక్కడ ప్రార్థించారట. అదే విధంగా త్రేతాయుగంలో తీసుకున్నప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా అహోబిలాన్ని దర్శించి ప్రార్థనలు చేశారు. ఆయన పంచామృత స్తోత్రాన్ని చేశారు. దానినే ఏం చెప్తారంటే నరసింహ పంచామృత స్తోత్రం అని శ్రీరామచంద్రుడు స్వయంగా అహోబిలంలో నరసింహస్వామిని స్తుతిస్తూ చెప్పినటువంటి స్తోత్రం అది. తర్వాత ద్వాపర యుగంలో పంచ పాండవులందరూ కూడా ఈ అహోబిలాన్ని దర్శించుకున్నారు. ఇక కలియుగంలో అయితే చాలా మంది కలియుగంలో శ్రీ రామానుజాచార్యులు, తర్వాత శ్రీపాద శంకరాచార్యుల వారు, తర్వాత మన చైతన్య మహాప్రభుల వారు కూడా అహోబిలాన్ని దర్శించారు అని చెప్తారు. ఇంకా ఎంతో మంది అలాగా ఆ అహోబిలాన్ని దర్శించిన వారిలో ఉన్నారు. అన్నమాచార్యుల వారు
ఆయన కూడా అహోబిలాన్ని దర్శించారు అని చెప్తారనమాట. ఇలాంటి ఇంత విశిష్టత కలిగిన ఈ అహోబిలానికి మనం అందరం కూడా ప్రయాణించి 9 నవనరసింహ క్షేత్రాలను మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అందరూ కూడా మనము చర్మ చక్షుల ద్వారా కాకుండా జ్ఞాన చక్షు పూర్తిగా అలాగా అనుకొని మన మనస్సుని, శరీరాన్ని చక్కగా మన ఆధీనంలో ఉంచుకొని ఈ ప్రయాణం సాగిస్తూ ఈ నవనరసింహ మందిరాలను అందరినీ కూడా అన్నింటిని కూడా చుట్టుకొని వద్దాం. ఈ నవనరసింహ మందిరాల్లో ఎగువ నరసింహ క్షేత్రాలు ఒక 4 ఉన్నాయి. దిగువ నరసింహ క్షేత్రాలు 5 ఉన్నాయి. మొదట దిగువ క్షేత్రాలు తీసుకున్నప్పుడు మొదట యోగానంద నరసింహస్వామి ఒకటి, తర్వాత కారంజ నరసింహస్వామి రెండవది, మూడవది భార్గవ నరసింహస్వామి నాలుగవది, ఛత్రవట నరసింహస్వామి ఐదవది, పావన నరసింహస్వామి. ఈ 5 క్షేత్రాలు దిగువ అహోబిలం అని చెప్తారు. అంటే దిగువ ప్రాంతాలలో మనము సాధారణంగా బస్సుల్లో కానీ లేకపోతే కొద్ది దూరం ప్రయాణం చేసి మళ్ళీ నడుచుకొని అలాగా దిగువ ప్రాంతాలలో చూసేటువంటి 5 నరసింహ క్షేత్రాలు. ఇక ఎగువ ప్రాంతంలో చూసినప్పుడు ఫస్ట్ వరాహ నరసింహ క్షేత్రం, తర్వాత మాలోల నరసింహ క్షేత్రం, ఆ తర్వాత జ్వాలా నరసింహ క్షేత్రము, తర్వాత ఉగ్ర నరసింహ క్షేత్రం. ఇలాగా 4 మందిరాలు ఎగువ ప్రాంతంలో, ఎగువ అహోబిలం. ఈ 4 మందిరాలు మనం దర్శించాలంటే కొద్దిగా శ్రమతో కూడుకున్న పని. కానీ ఎవరైతే ఆ మందిరాలన్నీ దర్శించుకోవాలని మనసులో తలుచుకుంటారో, ఎంత ఏజ్డ్ వాళ్ళైనా కానీ అక్కడికి వెళ్ళంగానే చేతిలో ఒక కట్టెను తీసుకునేసి చక్కగా ఎగువ మందిరాలన్నీ కూడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని నరసింహస్వామి ఆ శక్తిని అక్కడ వాళ్ళందరికీ కల్పిస్తారు. అది మాత్రము సత్యము. ఎవరైనా అక్కడ వెళ్ళి నేను వెళ్ళలేను అని అనుకుంటే కూడా చక్కగా వెళ్ళిపోయి ఆ దర్శనం అన్ని చూసుకొని వస్తారు. ఈ ఎగువ నరసింహ క్షేత్రాల్లోనే మొదట స్టార్టింగ్ లో మనకి శ్రీ లక్ష్మీ నరసింహ అంటే అహోబిల లక్ష్మీ నరసింహ మందిరము మొదట ఉన్నది. అంటే ఆ మందిరం స్టార్టింగ్, తర్వాత ఇంకా అన్ని కూడా ఎగువ ప్రాంతాలుగా ఉంటాయన్నమాట. మనము ఈ 9 నరసింహ క్షేత్రాలని చక్కగా దర్శనం చేసుకుందాం. మొదట యోగానంద నరసింహ. ఈ యోగానంద నరసింహ క్షేత్రంలో నరసింహస్వామి చతుర్భుజుడై పద్మాసనంలో కూర్చొని ఉంటారు. పద్మాసనంలో ఉండి చతుర్భుజుడై ఉంటారు. 2 చేతులలో, ఒక చేతిలో శంఖము, ఇంకొక చేతిలో చక్రము దాల్చి, ఇక 2 చేతులలో ఆయన యోగ ముద్రను కలిగి ఆ పద్మాసనంలో కూర్చున్న విధంగా అక్కడ ఆ మందిరంలో నరసింహస్వామి ఉంటారు. ఈ నరసింహస్వామి విద్యకు ప్రతీక అని చెప్తారు. అంటే మనం ఏవైనా చదువు కోరికలు ఏవైనా ఉండి చక్కగా చదవాలి అని అక్కడ ప్రార్థన చేసినప్పుడు విద్యకు సంబంధించి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక్కడ ప్రహ్లాద మహారాజుకి నరసింహస్వామి అంటే ఆ హిరణ్యకశిపుని వధ తర్వాత ఆయన ప్రహ్లాదుడు అందరు కూడా బ్రహ్మ దేవతలు అందరు కూడా ఆ ఉగ్ర రూపాన్ని శాంతపరచలేకపోయారు. అలాంటి సమయంలో లక్ష్మీదేవి కూడా ఆయన వద్దకు వెళ్ళడానికి చాలా సంశయించారు. అలాంటి సమయంలో బ్రహ్మ తెలియచేశారు. ఎందుకంటే ప్రహ్లాదుని కోరిక మీద నరసింహస్వామి రావడం జరిగింది కాబట్టి అదే విధంగా నువ్వే వెళ్ళి నరసింహస్వామిని శాంతపరచాలి అని చెప్పినప్పుడు ప్రహ్లాదుడు ఆయన చక్కగా ప్రహ్లాద స్తుతి చేస్తూ ఆయన్ని శాంతపరిచారు. అలాగ శాంతపరిచినప్పుడే నరసింహస్వామి ప్రహ్లాదుని యొక్క శిరస్సు మీద తన పద్మం లాంటి ఆ చేతిని ఉంచి ఆయనకు ఆశీర్వాదం కూడా చేశారు. అలాగా ఇక్కడ కూడా ఈ మందిరంలో ప్రహ్లాదునికి ఆయన రాజనీతి శాస్త్రము గురించి తెలియచేశారు.
ఎందుకు అంటే ఇక ప్రహ్లాదుడు పెరిగి రాజు తప్పకుండా అవుతారు. కాబట్టి రాజు ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా చెయ్యాలి అన్న ఆ రాజనీతి శాస్త్రం గురించి తెలియచేశారు. మనకి భగవద్గీతలో కూడా 3.21 లో చెప్పున్నారు. యత్ ఆచరతి శ్రేష్ట తత్ ఏవ తరోజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. అంటే శ్రేష్ఠులైన వాళ్ళు ఏ విధంగా ఆ ప్రామాణికంగా వాళ్ళు చూపుతారో అదే విధంగా ప్రజలందరూ కూడా దానినే అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ రాజనీతి శాస్త్రం తెలుసుకుంటే ప్రహ్లాద్ మహారాజ్ కూడా చక్కగా రాజ్యపాలన చేయవచ్చు. ఇంకొకటి, ఎవరైతే నార్మల్ గా చక్కగా రాజ్యాన్ని పరిపాలించి సుభిక్షంగా ఉంచుతారో ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి అలాగ ఉండే ఆ దేశము ఆ రాజ్యము చక్కగా సుభిక్షంగా ఉంటుందని కూడా మనకి శాస్త్రాలలో చెప్పబడి ఉంది. తర్వాత యోగ శాస్త్రాన్ని గురించి కూడా నరసింహస్వామి ప్రహ్లాదునికి తెలియచేశారు. ఇక 32 రూపాలలో అక్కడ అందరికీ కూడా సిద్ధులకి యోగులకి అందరికీ కూడా నరసింహస్వామి తన దర్శనాన్ని కలిగించారట. ఆ యోగానంద నరసింహస్వామి అక్కడే 2 సత్రాలు కూడా ఉంటాయి. అక్కడ నిత్యము అన్నదానము జరుగుతూ ఉంటది. ఈ మందిరానికి ఎదురుగానే ఇక నవ నరసింహ మందిరము ప్రతిష్ఠింపజేసి ఉన్నారు. ఎందుకు అంటే చాలా మంది ఎగువ అహోబిలాన్ని దర్శించలేకపోవచ్చు, లేకపోతే కొంతమంది టూరిస్టులు ఉదయమే వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఈ మందిరానికి వెళ్తే కనీసం 2 రోజులైనా పడుతుంది. అలా కాకుండా తెలియకుండా వచ్చి ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసము ఈ మందిరం ఎదురుగానే నవనరసింహ విగ్రహాలను ప్రతిష్టాపన చేసి ఉన్నారు. ఆ విగ్రహాలను కూడా ఆ మందిరాన్ని కూడా మనము దర్శించుకున్నాం. తర్వాత నెక్స్ట్ది కారంజ నరసింహ. ఈ కారంజ నరసింహ మందిరము మనము బయలుదేరుతున్నాము. ఈ కారంజ అంటే కానుక చెట్టు. కానుక చెట్టుకే ఇంకొక పేరు కారంజ అని అంటారు. ఇక్కడ కూడా నరసింహస్వామి చతుర్భుజుడై ఉన్నాడు. ఒక చేతిలో చక్రము, ఇంకొక చేతిలో ధనస్సును కలిగి ఉంటాడు. మనకి ఆశ్చర్యంగా ఉంది, నరసింహస్వామి ఎందుకు ధనస్సును తన విల్లుని చేతిలో ఉంచుకున్నారు అని. ఇంకా 2 చేతులతో ఆయన అభయహస్తంతో ఉన్నారనమాట. ఇక్కడ ఇక్కడ చెప్పిన విధంగా ఏమిటి అంటే బ్రహ్మాండ పురాణంలో చెప్పి ఉన్నారు. ఏమంటే ఇక్కడ ఒక భవనాశిని అనే నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో ఎవరైతే స్నానం చేసి భగవంతుణ్ణి మందిరంకి వెళ్ళి ప్రార్థిస్తారో వాళ్ళ భవబంధాలన్నీ తొలగిపోతాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఈ ఈ నరసింహస్వామి ఈ కానుక చెట్టు కిందే వెలిసి ఉన్నారు, ప్రతిష్టాపన చేసి ఉన్నారు. కాబట్టి అది కారంజ నరసింహ అని పేరు కూడా వచ్చింది. ఇక్కడ మనము తెలుసుకున్నాము నరసింహస్వామి చేతిలో ధనస్సు ఎలా ఉంది అనడానికి అక్కడ పూజారులు ఇచ్చిన వివరణ ఏమిటి అంటే, మనకి త్రేతాయుగం ముగిసిపోయింది. శ్రీరామచంద్రుని యొక్క అవతారం చాలించాక ఆయన వెళ్ళిపోయే అంతర్ధనమై ఆయన వెళ్ళిపోయాక హనుమాను ఇంకా కూడా ఆయన మనస్సులో శ్రీరామచంద్రుని తలుస్తూ ఉన్నారు. ఎందుకు? హనుమాను చిరంజీవి. మనకు తెలుసు 7 మంది చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థామ, తర్వాత పరశురామ, బలిచక్రవర్తి, హనుమాను, వ్యాస మహర్షి, కృపాచార్యులు, తర్వాత విభీషణుడు. ఇలా వీరందరూ కూడా చిరంజీవులుగా చెప్పబడతారు. అలాగా హనుమాన్ కూడా నిరంతరము రాముణ్ణి తలుస్తూ ఆయన ఈ అహోబిలంలో వచ్చి ఈ కానుక చెట్టు కింద ఆయన కొన్ని రోజులు తపస్సు చేశారట. అలాగా తపస్సు చేసినప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. కానీ హనుమాన్ హృదయంలో ఎవరు? రామచంద్రుని రూపాన్ని ఆయన పదిలం చేసుకున్నారు. కాబట్టి నరసింహస్వామి రూపాన్ని చూసి నాకు రామునిలాగా దర్శన భాగ్యాన్ని ఇవ్వు స్వామి అని వేడుకున్నారట. అప్పుడు నరసింహస్వామి ధనస్సును చేపట్టి ఆయనకు రాముని రూపంలాగా ఆయనకు దర్శన భాగ్యము ఇచ్చారు.
ఇంకొక కథను చెప్పారు. ఏమంటే దుర్వాస ముని యొక్క శాపం వలన ఒక కోవెల అనే ఒక ఋషి ఆ కానుక చెట్టు కింద వచ్చి తపస్సు చేశారట. అలాగా తపస్సు చేసినప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి ఆయనకు జ్ఞానాన్ని, సకల శాస్త్రాలను ఆయనకు తెలియజేశారట. అంటే ఈ కారంజ నరసింహస్వామి మనము వెళ్ళి ప్రార్థన చేస్తే జ్ఞానోదయం చక్కగా కలిగే విధంగా ఆయన మనకి మన కోరికలన్నీ కోరిన వాటినన్నీ కూడా నెరవేరుస్తాడని చెప్తారు. ఇదే కారంజ నరసింహ. తర్వాత మనము ప్రయాణమయ్యి భార్గవ నరసింహ. భార్గవ అంటేనే పరశురాముడు. ఈయన కూడా చిరంజీవి అని చెప్తారు. కాబట్టి ఈ పరశురాముడు కూడా ఈ అహోబిలానికి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో తపస్సు చేయగా నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. కాబట్టి అక్కడ ఆయనకు ఆ విధంగా ప్రత్యక్షమయ్యారు కాబట్టి అక్కడ భార్గవ నరసింహ అని కూడా అక్కడ పేరు వచ్చింది. ఇక్కడ ఈయన కూడా చతుర్భుజుడై నరసింహస్వామి ఉన్నారు. ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో శంఖముతో పాటు ఉండి పూర్తిగా ఆయన ఇంకా 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 రెండు చేతుల్ని ఏ విధంగా అంటే భార్గవుడు అంటే పరశురాముని కోరిక మీద ఆయన ఎప్పుడైతే ప్రహ్లాదుడు కోరుకొని ఉగ్రస్తంభాన్ని చీల్చుకొని వచ్చి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుని వధించారో ఆ రూపాన్ని నేను సందర్శించాలి అని కోరుకున్నప్పుడు అదే విధంగా ఇక్కడ విగ్రహంలో కూడా ఆయన ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రముతో ఇంకా రెండు చేతులతోనూ ఎలాగా తన ఊరువుల మీద హిరణ్యకశిపుని ఎంచుకొని పొట్టను చీలుస్తూ ఉన్నటువంటి ఆ రూపంలో పరశురామునికి దర్శన భాగ్యము ఇచ్చారనమాట. ఇక్కడ కింద ఒక కొలను ఉంది. ఆ కొలను భార్గవ తీర్థము లేదా అక్షయ తీర్థము అని కూడా అంటారు. ఈ కొలంలో చాలా పద్మాలు ఉంటాయి. కానీ ఈ కొలంలో ఎవ్వరు కూడా స్నానాలు చెయ్యరు. ఎందుకంటే ఆ నీటిని తీసుకొని పోయి భగవంతునికి అక్కడ కైంకర్యాలు, అర్చన, అదే అభిషేకాలు అవన్నీ చేస్తారు. కాబట్టి ఎవ్వరు భక్తులు వెళ్ళినా అక్కడ ఆ నీటిని చేతిలో తీసుకుని చల్లుకుంటారు. ఇక మనము పరశురాముడు అన్నప్పుడే మనకు తెలుసు ఆయన 10 దశావతారాలలో ఒక అవతారమే పరశురాముడు. ఆయన జమదగ్ని రేణుక మాతకు ఆయన పరశురామునిగా ఆవిర్భవించారు, మహావిష్ణువే. కానీ ఈ పరశురాముడు ఆయన చాలా తండ్రి ఆజ్ఞను జవదాటడు ఎప్పుడు. కానీ తల్లిని కూడా సంహరించు అని చెప్పినప్పుడు తల్లిని కూడా ఆయన సంహరించాడు. తర్వాత తండ్రి యొక్క అనుజ్ఞ మీద ఆమెని పునర్జీవితుడని చేశాడనమాట. ఇంకా ఈ పరశురాముడు భీష్మాచార్యులకి, మళ్ళీ ద్రోణాచార్యులకు, మళ్ళీ కర్ణునికి, అంబ, తర్వాత రుక్మి, ఇలాంటి వీళ్ళందరికీ కూడా గురువుగా కూడా ఉన్నారు పరశురాముడు. ఆయన యొక్క కోరిక మీద అక్కడ నరసింహస్వామి ఆ భార్గవ నరసింహ రూపంలో అక్కడ ఇదయ్యారనమాట. అది పూర్తిగా. తర్వాత ఛత్రవట నరసింహ ఆ ప్రాంతానికి మనము వెళ్తున్నాము. ఈ ఛత్రవట నరసింహ కూడా మనకి యోగానంద నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం కదా. ఆ మందిరం నుంచి కొద్ది దూరంలోనే వాయువ్య దూరంలో అదే ఆ వాయువ ప్రాంతంలో మనకి ఈ ఛత్రవట నరసింహ ఉన్నారు. ఈయన కూడా చతుర్భుజుడై ఉన్నాడు. ఒక చేత శంఖము, ఒక చేత చక్రము, ఇక రెండు చేతులతో ఎలాగంటే ఆయన ఒక చేతిని అభయహస్తంగా ఉంచి ఇంకొక చేతితో ఆయన కీర్తన చేస్తూ తన ఊరువు మీద తాళం వేస్తూ ఉన్నటువంటి ఆ భంగిమలో మనకి అక్కడ దర్శన భాగ్యాన్ని ఇస్తారనమాట. అంటే ప్రహ్లాద్ మహారాజుకి ఆయన రాజనీతి శాస్త్రము, యోగ శాస్త్రము, యోగాచార్యులుగా అన్ని నేర్పించి ఆయనకు ప్రహ్లాదునికి కీర్తనలు కూడా నేర్పించారట. అంటే ఆయన
కీర్తన ప్రియుడు ఈ నరసింహస్వామి. కాబట్టి నిరంతరము అలాగ తాళం వేస్తూ చక్కగా కీర్తన చేస్తూ ఉంటే ఆకాశంలో గంధర్వులు వెళ్తూ ఉన్నప్పుడు ఆహా ఓహో అని ఆ గంధర్వుల పేర్లు, వాళ్ళు కూడా ఎక్కడి నుంచో మధురమైన అదే సంగీతం వినిపిస్తుంది అని అనుకొని వాళ్ళిద్దరు కూడా వచ్చి నరసింహస్వామితో పాటు వాళ్ళు లయబద్ధంగా ఆ కీర్తనలంతా పాడి సంతోషపరిచారట. ఆ విధంగా ఆ ఛత్రవట నరసింహ. ఛత్రవట అంటేనే, ఛత్రము అంటే గొడుగు అని అర్థం వస్తుంది. ఇక వటము అంటే వృక్షము. ఆ రావి చెట్టు ఛత్రములాగా పెద్దగా ఇదిగా ఉన్నది. ఆ చెట్టు కింద, రావి చెట్టు కింద గొడుగులాగా ఉన్నటువంటి ఆ రావి చెట్టు కింద నరసింహస్వామి ప్రతిష్టాపన చేసి ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన మందిరము. తర్వాత ఇక 4 మందిరాలు అయ్యాయి. యోగానంద నరసింహ, తర్వాత కారంజ నరసింహ, తర్వాత భార్గవ నరసింహ, తర్వాత ఛత్రవట నరసింహ. ఇప్పుడు 5వది మనము పావన నరసింహ దగ్గరకు వెళ్తున్నాం. ఈ పావన నరసింహ ఏమి అంటే, పావని అనే నదీ తీరంలో ఈ నరసింహస్వామి మందిరము ఉన్నది, క్షేత్రము ఉన్నది. దీనికే పాములేటి నరసింహ అని కూడా చెప్తారు. ఎందుకు పాములేటి నరసింహ క్షేత్రం అని కూడా అంటారు అంటే, ఈ పావని నది ఉన్నది కదా, ఆ నది ఆ కాలంలో వంపులు తిరుగుతూ ప్రవహించేదట. అంటే ఒక పాము ఎలాగా నేల మీద పాకుతూ వెళుతుందో అలాగా నది కూడా అన్ని వంకలు తిరుగుతూ ప్రవహించేది. కాబట్టి అక్కడ పాములేటి నరసింహ అని చెప్తారు, లేకపోతే పావన నరసింహ మందిరం అని కూడా చెప్తారు. ఈ మందిరం మాత్రము చాలా దట్టమైన అరణ్యంలో ఉన్నది. అంటే ఈ అరణ్యాన్ని దాటుకొని వెళ్తే కానీ మనము ఆ మందిరాన్ని చూడలేము. అలాగా వెళ్ళాలి అంటే వెహికల్స్ ఏదైనా కానీ, జీపు అలాంటివి వాటిని తీసుకుని వెళ్ళాలి. ఆ జీపులు అవన్నీ కూడా, వెహికల్స్ కూడా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. మామూలు సాధారణమైన వెహికల్స్ ఉండవు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటేనే రాళ్ళు, రప్పలు, వాగు, వంకలు, నీరు ప్రవహిస్తూ ఉంటది. ఆ నీటిని దాటుకోవాలి. మళ్ళీ దట్టమైన అరణ్యం, వెళ్ళేటప్పుడు జంతువులన్నీ కూడా పరిగెడుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశం అన్నమాట అక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా దానికి ప్రభుత్వం వారు కూడా ఎన్నోసార్లు అక్కడ రోడ్లను వేయాలని కూడా ప్రయత్నించారట. కానీ అలాగ వేసినా అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే పావని నది ప్రవాహం కదా. తర్వాత ఆ రోడ్డు సరిగా స్ట్రైట్ గా ఉంటే బాగుంటాయి. వంకలు అంటే మెలికలు తిరుగుతూ ఉన్న రోడ్డు వల్ల అవి సరిగా లేదు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆ అడవిలో చాలా మృగాలు, పక్షులు, జంతువులు అన్నీ ఉన్నాయి. వాటికి అంతటికీ కూడా ఈ రోడ్లను వేస్తూ పోవడం వల్ల అంతరాయం కలుగుతుంది అని కూడా అక్కడి వాళ్ళు చెప్పిన విషయం అన్నమాట. కాబట్టి చాలా కష్టపడి వెళ్ళి చూసే మందిరం ఏమిటి అంటే ఇదే అనిపిస్తది. అంత ఎత్తుగా రాళ్ళు, ఎత్తు పల్లాలతో ఉంటాయి. ఆ జీపు కూడా ఆ రాళ్ల మీద వెళ్తది, మళ్ళీ డౌన్ లో దిగుతది. అలాగప్పుడు మనము అలాగే కుదుపులతో సాగిపోతుంది ఆ ప్రయాణం అంతా. అలాగా ఆ పావన నరసింహ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నరసింహస్వామి ఎలాగా ఉంటారు అంటే, ఆయన 7 పడగలు, ఆదిశేషుడు పడగలతో ఉంటారు. ఆయన నరసింహస్వామి వచ్చి చతుర్భుజుడుగానే ఉంటారు. ఎలాగా ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, ఇంకొక వామన హస్తం అంటే లెఫ్ట్ హ్యాండ్, ఆ హస్తముతో ఆయన చక్కగా లక్ష్మీదేవి నడుము మీద చేయి ఉంచి ఆమెను దగ్గరకు తీసుకొని తన ఊరు మీద కూర్చోబెట్టుకొని ఆ లక్ష్మీదేవి నవ్వుతూ ఉంటారు, శాంతంగా అక్కడ ఉంటారనమాట. ఆమెను అదే నరసింహస్వామిని చూస్తూ ఉన్నట్టుగా లక్ష్మీదేవిని ఆయన్ను దగ్గరకు తీసుకుంటారు నరసింహస్వామి. ఒక చేతిలో అభయహస్తంతో ఉంటారనమాట. ఈ విధంగా చతుర్భుజుడుగానే ఇక్కడ కూడా కనిపిస్తారు. ఈ ప్రాంతంలోనే భరద్వాజ ముని తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు
ఆ తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు మనం గమనిస్తున్నాం కదా, ఒక్కొక్క ఋషులు తపస్సు చేయడము, లేకపోతే పరశురాముడు ఆయన తపస్సు చేశారు. అలాగా వాళ్ళ తపస్సుకు మెచ్చి, లేకపోతే హనుమంతుడు తపస్సు చేయగా వాళ్ళ తపస్సుకు మెచ్చి ఆ నరసింహస్వామి అక్కడ ప్రత్యక్షం అవడము, ఆ మందిరాలు అక్కడ స్థాపన చేయడం అలాగా జరిగింది. ఈ పావన నరసింహ ఇక్కడ కూడా చక్కగా పూర్తిగా ఆ సుందరమైన దృశ్యం. ఆ మందిరానికి వెళ్తే అక్కడ ఆ కొండల్ని చూస్తే, ఆ మందిరం వెనుకల ఆ కొండలు మన భూమి దేనికి తీసుకుంటే ఎన్నో వేల అడుగులు, 2000 అడుగులు ఎత్తులో ఆ కొండలు అంత ఇదిగా కనిపిస్తాయి మనకి. ఇక ఈ మందిరంలో ఇంకొక విశేషం ఏమిటి అంటే, గరుడ స్తంభం ఉన్నదనమాట. ఈ మందిరానికి ఎదురుగా గరుడ స్తంభం ఉన్నది. మనకు తెలుసు, ఏ మందిరంలో గరుడ స్తంభం ఉంటదో ఆ మందిరంలో ఉత్సవాల్ని చేస్తారు. అంటే గరుడు అందరినీ ఆహ్వానించి బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి ఉత్సవాల్ని జరిపిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా పాల్గొన మాసంలో చక్కగా ఈ ఉత్సవాల్ని జరిపిస్తారట. ఇది పావన నరసింహ మందిరంలో. అక్కడ చెంచు అంటే మనకి నరసింహస్వామి ఆ విధంగా ఉగ్ర రూపంలో ఉంటూ అడవి అంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన్ని ఎవ్వరూ కంట్రోల్ చేసి ఆయన కోపాన్ని తగ్గించలేకపోయారు. అందుకే ఉగ్రం వీరం. ఆ కోపంతో ఆయన అలాగే ఇదిగా తిరుగుతున్నప్పుడు, అలాంటి సమయంలో లక్ష్మీదేవి చెంచు రూపంలో వచ్చి ఆయన్ని శాంతపరిచి వివాహం చేసుకున్నారు అని చెప్తారు. అక్కడ ఎక్కువగా చెంచు జాతి వాళ్లే ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువ మంది ఉంటారు. ఆ పావ నరసింహ దగ్గర కానీ, మాలోల నరసింహ దగ్గర కానీ అక్కడ చాలా మంది ఈ చెంచు జాతి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట. ఇవి 5 వచ్చి దిగువ అహోబిలం. ఇప్పుడు అయిపోయింది 5. ఏమిటి? యోగానంద నరసింహ, తర్వాత కారంజ నరసింహ, భార్గవ నరసింహ, తర్వాత చత్రవట నరసింహ, పావన నరసింహ, 5 నరసింహ క్షేత్రాలను మనము దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక ఎగువ అహోబిలం. ఎగువ అహోబిలానికి వెళ్ళడానికి ముందు మనము కింద దిగువనే అహోబిల లక్ష్మీ నరసింహ మందిరం ఉన్నది. ఇది స్వయంభు అని చెప్తారు విగ్రహాలన్నీ కూడా. కానీ ఈ విగ్రహాలను కూడా చాలా మంది దర్శనాలు చేసుకున్నారనమాట. ఈ క్రింద దిగువన ఉండడం వల్ల ఆ లక్ష్మీ నరసింహస్వామి శాంత రూపంలోనే ఉన్నారు. లక్ష్మీదేవితో శాంత రూపంలో ఇక్కడ ఉన్నారు. ఈ విగ్రహాలను స్వయంగా శ్రీనివాసుడు, గోవిందుడు ఆయన కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు అని చెప్తారు. అంటే ఆయన వివాహ సమయంలో ప్రసాదాన్ని తయారు చేశారట. చాలా ప్రసాదం అలాగా తయారు చేసినప్పుడు ఆ ప్రసాదాన్ని మొదట ఆఫరింగ్ ఎవరికి ఇవ్వాలి అని తర్జన భర్జన జరుగుతూ ఉన్నప్పుడు బ్రహ్మ వచ్చి గోవిందునికి, శ్రీనివాసునికి చెప్పారు, నరసింహస్వామికి ఆ భోగాన్ని అర్పించు అన్నప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నేరుగా వచ్చి ఆ భోగాన్ని అర్పించారట. అప్పుడు దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆయన వివాహం అయ్యాక కూడా పద్మావతి దేవి వారితో ఆయన వచ్చి ఆ మందిరానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు అని కూడా చెప్తారు. యాక్చువల్ గా ఇది చాలా పురాతన మందిరం. ఆ మందిరాన్ని చూస్తేనే తెలుస్తుంది మనకు. అంటే అంత పురాతన మందిరము. ఈ మందిరంలో చాలా స్టార్టింగ్ అదే కదా, మందిరంలో ఫోటో గ్యాలరీ అంతా ఉంచారు. అంటే అప్పటి కాలంలో అహోబిలం ఏ విధంగా ఉన్నది, ఇప్పటి కాలం అహోబిలం ఏ విధంగా ఉన్నది అనేది ఫోటోలన్నింటిని కూడా చక్కగా పొందుపరిచి ఉన్నారు. ఇంకా ఒక మ్యాప్, ఆ మ్యాప్ ను చూస్తే మనము అహోబిలంలో ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయి, ఎలాగ దారులు ఎలాగ వెళ్తే ఆ మందిరాలను మనం చేరుకొని చూడగలుగుతాము అని ఆ మ్యాప్లంతా కూడా అందులో పొందుపరిచి ఉన్నారు. ఇంకా పురాతనమైన కట్టడాలు అన్నీ ఉన్నాయి. అలాగే శిల్పకళ నైపుణ్యం కలిగిన అన్ని శిల్పాలన్నీ కూడా ఉన్నాయి. ఆ కాలంలో ముస్లింల పరిపాలనలో అప్పుడు అందరు కూడా ఈ విగ్రహాలంతా కూడా ధ్వంసం చేశారు.
అలాగ ధ్వంసం చేసినప్పుడు కొన్ని విగ్రహాలకు తలలు పడిపోవడము, చేతులు కొట్టివేయబడడం, అలాగ ఉన్న ఆ విగ్రహాలను అన్నింటినీ కూడా జాగ్రత్తగా వాళ్ళు భద్రపరిచి ఈ గ్యాలరీలో ఇక్కడ ఉంచి ఉన్నారు. కాబట్టి ఇది చాలా పురాతనమైన మందిరం అని చెప్పబడింది. కానీ ఈ మందిరంలో నరసింహస్వామి, లక్ష్మీదేవి అంత శాంతమూర్తంగా మూర్తులుగా ఉంటూ చక్కగా అలంకరణతో చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఆ మందిరంలో నరసింహస్వామిని చూస్తూ ఉంటే. ఇక అక్కడి నుంచి మనకి ప్రయాణము కొండకు ఎగువ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయాణం అవుతాము. అక్కడ చాలా మంది కర్రలు, వెదురు కొమ్మలు, వెదురు కట్టెలు ఉంటాయి కదా, వాటిని తీసుకుంటారు. ఎందుకంటే ఇక వెళ్ళే ప్రయాణం అంతా కూడా హైగా, అంటే ఎత్తుగా ఉంటాయి. ఇంకా రాళ్ళు, రప్పలు, వాటి మీద ప్రయాణం చేయాలి. కొన్ని చోట్ల సాధారణంగా నడవాలి, కొన్ని చోట్ల స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ని ఎక్కుతూ వెళ్ళాలి. ఎక్కువగా ఏమంటే ఈ వర్షాలు, అంటే అక్కడ పై నుంచి, కొండల నుంచి నీటి ప్రవాహము, మనం చెప్పాం కదా భవనాశిని, ఆకాశ గంగనే భవనాశిని రూపంలో ఇక్కడ ప్రవహిస్తుంది అని కూడా చెప్తారు. అలాగా పైనుంచి, కొండల నుంచి, కోణల నుంచి ఆ వర్షపు నీరు పడి నదులుగా, చిన్న చిన్న కాలువలుగా నీరు ప్రవహిస్తూ ఉంటే మనం వెళ్ళే ప్రాంతాలలో కూడా ఆ నీరు వెళ్తూ ఉంటది. కానీ కొన్ని సమయాల్లో ఉండవు. కానీ వర్షాకాలం అలాంటి సమయంలో అయితే ఒక్కొక్క కిలోమీటరు నీటిలోనే ప్రయాణం చేసి మళ్ళీ ఆవలి గట్టుకు వెళ్ళాల్సి వస్తది. కాబట్టి అలాగ దట్టమైన అరణ్యం, నల్లమల అడవులు అంటారు కదా, అలాగ దట్టమైన అడవులు, చాలా సుందరమైన ప్రదేశము. ఇక అక్కడికి వెళితే మనము హెల్త్ బాగలేకుండా ఉంటే కూడా ఆ ప్రాంతానికి వెళ్ళంగానే ఎక్కడి నుంచో అంతటి ఉత్సాహం వచ్చేసి నరసింహస్వామి మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు. అన్ని మందిరాలు దర్శనం చేయడానికి అంత అద్భుతంగా ఉంటది. ప్రతి ఒక్కరూ ఆ మందిరం వెళ్ళి వచ్చారనుకోండి, ఒక కొత్త జీవితాన్ని పొందినట్లుగా ఫీల్ అవుతారు. అంతటి అద్భుతమైన ప్రదేశం ఆ అహోబిలం అన్నది మాత్రము. అలాగా ఇంకా ఎగువ ప్రాంతానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడి నుంచి ఆ ఏంటి అహోబిల లక్ష్మీ నరసింహ మందిరం నుంచి కర్రలు అవన్నీ తీసుకుని ప్రయాణమై 1 కిలోమీటర్ దూరం ప్రయాణం చేయాలి. అలాగ ప్రయాణం అయ్యేటప్పుడే మనకి రాళ్ళు అన్ని వస్తాయి, గుట్టలు వస్తాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి. వాటిని అన్నింటిని కూడా చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రయాణం అయితే మనము 1 కిలోమీటర్ ప్రయాణం చేశాక వరాహ నరసింహస్వామి మందిరము మనము చేరుకుంటాము. అప్పటికే మనము హైట్ గా వెళ్ళిపోతాం, దేనికి వెళ్ళిపోతాం. ఆ వరాహ నరసింహస్వామి ఎలాగంటే వరాహ రూపంలో నరసింహస్వామి ఉంటారు. అంటే ఫేస్ వరాహ రూపంలో ఉంటది, శరీరము మానవ రూపంలో, తోక అంటాం కదా, అది సింహం యొక్క తోక రూపంలో ఆ రూపము అలాగా ఉంటది. అక్కడే మళ్ళీ నరసింహ, క్రోధ నరసింహ, అంటే ఇద్దరు ఉంటారు. వరాహ నరసింహ ఉంటారు, క్రోధ నరసింహ. సాధారణ నరసింహ విగ్రహం కూడా 2 విగ్రహాలు అక్కడ ఉన్నాయి. మనకి వరాహ నరసింహ అంటేనే మనకి 2 ఇది చెప్తారు. ఒక నరసింహ, అదే వరాహ ఇది ఏమిటి అంటే, మనము దశావతారాల్లో వరాహ స్వామి వచ్చారు. భూమాతను హిరణ్యాక్షుడు సముద్రంలో బంతిలాగా దాచి ఉంచినప్పుడు, అప్పుడు వరాహస్వామి లోపలికి వెళ్ళి భూమాతను తన దంతం మీద ఉంచుకొని పైకి తీసుకొచ్చారు. 2 సార్లు వరాహ రూపము ఎత్తారు అని చెప్తారు. ఇంకొక వరాహము, ఇక్కడ మనం చెప్పుకునే ఈ వరాహం ఏమిటంటే, సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు కూడా భూమాతని ఎక్కువగా హింసిస్తూ ఆమెని దాచిపెట్టాడట. అలాగా అయినప్పుడు దేవతలందరూ కూడా నరసింహస్వామిని వేడుకొనగా, వరాహస్వామిని వేడుకొనగా వరాహస్వామి వెళ్ళి అదే విధంగా భూదేవిని కాపాడి ఆ దంతం మీద ఆ భూదేవి నుంచి పైకి తీసుకొచ్చారట. అలాగ తీసుకొస్తుంటే ఎలాగ కనిపించారని ఆచార్యులు వివరించారు. చంద్రుని మీద మేఘాలు కప్పబడి ఆ మేఘాలన్నీ తొలగిపోతూ ఉంటే ఎంత చక్కగా చంద్రబింబము దూసుకొని అలాగే వస్తది చక్కగా బయటకు. అంటే అమ్మయ్య, నాకు ఇదంతా పోయింది, మేఘాలన్నీ పోయాయి అన్నట్టుగా చంద్రుడు కాంతితో బయటికి వస్తారు.
ఆ విధంగా భూమాతను కూడా వరాహస్వామి ఆ విధంగా తన దంతం మీద ఉంచుకొని ఆమెను పైకి తీసుకొని ఆ విధంగా వచ్చారట. ఆ రూపమే ఇక్కడ వరాహస్వామి మందిరము. ఇక్కడ ఎదురుగా ఏమిటి అంటే ఒక కాలక్షేప మండపము అనేది పక్కనే ఉంది ఆ మందిరానికి పక్కన. ఆ కాలక్షేప మండపం ఎందుకున్నది అంటే ఆ కాలంలో అందరూ ఈ విధంగా నరసింహ క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ అలసిపోయి కొద్దిగా సేద తీరడానికి ఆ కాలక్షేప మండపం అనేది ఉండేది. అక్కడే కొంతమంది వంటలు చేసుకుని భోంచేసేవారు, నిద్రపోయేవారు, తర్వాత ప్రయాణము సాగించేవారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏమైంది, ఈ కొంతమంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ కాలక్షేప మండపం లోపలికి వెళ్ళి పేర్లను వ్రాయడము, గోడల మీద చిత్రాలను వేయడము, ఆ విధంగా చేయడం వల్ల ఆ మండపానికి పూర్తిగా గ్రిల్లుని వేసి మూసేశారనమాట. కానీ చక్కగా ఉంది. అక్కడ వెళ్తే కొద్దిగా సేద తీరడానికి అంత అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, కాకపోతే లోపలికి వెళ్ళలేము. ఆ మందిరానికి ఎదురుగానే ఒక నది, చిన్న నది ప్రవహిస్తూ ఉంటది. అక్కడ కొండలు కాబట్టి ఎక్కడి నుంచో వర్షాలు పడతాయి. ఆ వర్షపు నీళ్లు కాలువలుగా వెళ్తూ ఉంటాయి. అక్కడ కూడా చాలా మంది స్నానం చేసుకుంటారు ఈ వరాహస్వామి మందిరం యొక్క ఎదురుగా. తర్వాత మాలోల నరసింహ. ఈ మాలోల నరసింహాన్ని కూడా నరసింహస్వామి చాలా శాంతంగా ఉంటారు. ఇందులో కూడా లక్ష్మీదేవి సమేతుడై ఉంటారు. అసలు మాలోల అంటేనే ఏమి అంటే లక్ష్మీ ప్రసన్నుడు, లక్ష్మీ ప్రీతుడు, లక్ష్మీ లోలుడు, ఇవే అనమాట. అంటే పూర్తిగా లక్ష్మీదేవికి ఆయన పూర్తిగా ప్రసన్నుడై ఉన్నవాడు అని ఇదిగా ఆ మందిరంలో ఆయన అంటే అంత ఉగ్ర రూపాన్ని అంతా విడిచిపెట్టి లక్ష్మీ దేవితో ఆయన చక్కగా ఆ మందిరంలో ఉన్నారు. దీనికి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు ఒక కథను వివరించారు. ఎలాగ మాలోల నరసింహ ఇక్కడ ఎవరికి ఇది చేశారు అన్నట్టుగా చెప్పినప్పుడు, కర్ణాటక రాష్ట్రంలో మాండ్య జిల్లాలో మేల్కోటై అనే గ్రామం ఉంది. మేల్కోటైలో కూడా నరసింహస్వామి ఉన్నారు. అక్కడ కూడా మనం సపరేట్ గా వెళ్ళి దర్శనం చేయవచ్చు. మేల్కోటైలో కూడా అతి పురాతనమైన మందిరం ఉంది, నరసింహస్వామి మందిరం. అలాగా కర్ణాటక జిల్లాలో కర్ణాటక స్టేట్ లో మాండ్య జిల్లాలో ఆ మేల్కోటై అనే ప్రాంతంలో ఒక భక్తుడు శ్రీనివాస ఆచార్య అనే ఆ భక్తుడు ఉండేవారు. ఆ భక్తుని కలలో నరసింహస్వామి కనిపించి, నువ్వు సన్యాసాశ్రమాన్ని తీసుకొని నువ్వు అహోబిలానికి వచ్చి నీ విద్యుక్త ధర్మాల్ని నువ్వు అక్కడే శేష జీవితాన్ని నువ్వు అక్కడ గడుపు అని ఆ శ్రీనివాసాచార్యకు ఆయన తెలియచేశారు భగవంతుడు. అప్పుడు ఆ శ్రీనివాసాచార్య గురువు యొక్క ఆజ్ఞతో ఆయన వద్ద సెలవు తీసుకొని ఆయన అహోబిలానికి బయలుదేరాడు. అహోబిలం వచ్చి చేరిన వెంటనే అక్కడ నరసింహస్వామి ఒక సన్యాసి రూపంలో వచ్చి ఆయనకు ఒక మఠంని చూపించడము, తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఇక్కడ ఉండి, ఆయనకు పేరును కూడా సదాగోపజీయర్ అని ఆ సన్యాసే పేరును కూడా మార్చారు. ఆ శ్రీనివాస ఆచార్య అనే అతన్ని సదాగోపజీయర్ అని పేరు కూడా మార్చి, నువ్వు ఇక్కడే ఉండి ఈ గర్భగుడిలో ఉన్నటువంటి మాలోల నరసింహను నువ్వు చేత తీసుకొని అక్కడ చిన్న చిన్న గ్రామాలు అంటే చెంచులు వీళ్ళు అంటారు కదా, అటవిక జాతులు అందరూ ఉన్నారు. తర్వాత ఇంకా కొన్ని గ్రామాలు ఉంటాయి. అలాంటి అన్ని గ్రామాలకు, అన్ని ఇండ్లకు, ప్రతి ఇంటి గడప వద్దకు నరసింహస్వామిని తీసుకెళ్లి దర్శన భాగ్యాన్ని కల్పించు, ఇదే నీకు నేను ఇస్తున్నటువంటి పని అని చెప్పేసి ఆ సన్యాసి వెళ్ళిపోయారట. అప్పుడు ఆయన ఆ సన్యాసి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అడిగారట, అంతగా విశిష్టత ఏమిటి ఈ మాలోల నరసింహ యొక్క విశిష్టత అని చెప్పి ఆయన అలాగ ఉండే సమయంకే గర్భగుడి నుంచి నరసింహస్వామి నడుచుకుంటూ, అంటే పాదరక్షలు ఉన్నాయట, పాదరక్షలు ఉండి చిన్న విగ్రహమే, పాదరక్షలతో నడుచుకుంటూ వచ్చి ఆ సదాగోపజీయర్ చేతిని పట్టుకొని
ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఇచ్చారు కదా, నేను సిద్ధము, నేను నీతో రావడానికి సిద్ధము, ప్రతి గ్రామము, ప్రతి ఇంటి ముందు, ప్రతి గడప దగ్గరికి వెళ్ళి నన్ను పరిచయం చెయ్యి అని చెప్పి ఆయన చెప్పారట. అప్పుడు ఆ సదాగోపజేరు అలాగే అవాక్కైపోయి ఆయన సన్యాసి చెప్తున్నారు, ఈయన రావడం కూడా జరిగింది. కాబట్టి మామూలుగా సాధారణంగా గర్భగుడి నుంచి విగ్రహం అనేది ఉత్సవంలో పాల్గొనేది చాలా రేరు. ఎందుకంటే గర్భగుడిలో విగ్రహం అలాగే ఉంటది, ఉత్సవమూర్తులు వేరుగా ఉంటారు. కానీ మనకి పూరి జగన్నాథ క్షేత్రంలో కూడా సంవత్సరానికి ఒకసారి మనకి గర్భగుడి నుంచే వాళ్ళందరూ వస్తారు. అదే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమయ్య. కానీ ఇక్కడ కూడా అదే విధంగా మాలోల నరసింహ గర్భగుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్నే తీసుకొని అన్ని 40 days మండలం అంటారు కదా, ఆ మండలం రోజు ఇక్కడ ఉత్సవాన్ని చేస్తారట. ఆ విగ్రహాన్ని పల్లకిలో ఉంచుకొని ఆ అటవిక జాతులు తమ బాణాలతో మొట్టమొదటిగా శుభ సూచకంగా ఆ పల్లకి మీద బాణాన్ని వేస్తారట. అది శుభ సూచకంగా తీసుకొని మండలం రోజులు అన్ని గ్రామాలకి భగవంతుణ్ణి తీసుకువెళ్ళి ప్రతి ఇంటి ముందు నిలిపి వాళ్ళు భగవంతుణ్ణి పరిచయం చేపించి అక్కడి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఆ గ్రామాధికారులు అందరూ కూడా ఈయన్ని ఆహ్వానించడం, కొద్దిసేపు ఉండడం, తర్వాత ఇంకొక గ్రామానికి వెళ్ళడం, అలాగా 40 days పాల్గొన మాసంలో పౌర్ణమి అలాంటి సమయంలో ఈ ఉత్సవాన్ని జరుపుతారట. ఇదే పార్వేట ఉత్సవం కూడా అని అంటారు. పార్వేట ఉత్సవము అంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ పార్వేట ఉత్సవం అనేది జరుగుతుంది. ఏమిటి అంటే అప్పుడు ఆ కాలంలో రాజులందరూ కూడా మామూలుగా వేటకు వెళ్ళేవారు కదా, వేటకు వెళ్ళి వాళ్ళ క్షత్రియ ధర్మం అది, అలాగ వెళ్ళి వేటకు వెళ్ళి వచ్చేవారు. అదే విధంగా భగవంతుని కూడా ఆ విధంగా చక్కగా వాళ్ళు ఈ పల్లకిలో ఉంచి వేటకు తీసుకెళ్లిన విధంగానే ఈ పార్వేట ఉత్సవము అనేది జరుపుతారు. అది సాధారణంగా సంక్రాంతి మరుసటి రోజు అన్ని చోట్ల చేస్తారు, అన్ని మందిరాలలో. కానీ ఇక్కడ మాత్రము సంక్రాంతి తరువాత 40 రోజులు చక్కగా విజయదశమి రోజుల్లో కూడా చేస్తారు ఈ పార్వేట ఉత్సవం అనేది, ఇక్కడ చేస్తారనమాట. ఇక అక్కడి నుంచి కొద్దిగా మాలోల దర్శనం అయ్యాక అక్కడి నుంచి ప్రయాణం చేస్తే ప్రహ్లాదుని యొక్క బడి గురుకుల ఆశ్రమం. మనము చూసారా, ప్రతి ఒక్కరికి గురువు అనేవారు ఉంటారు. సాక్షాత్తు శ్రీరామచంద్రునికి, కృష్ణ భగవానునికి, సందీపముని, అదే వశిష్ఠముని, అందరు కూడా విశ్వామిత్రుడు, అలాగ అందరు కూడా ఉన్నారు గురువులుగా. ఆ విధంగా ప్రహ్లాదుడు కూడా ఆ బడిలో గురుకులంలోనే ఆయన సాండ, మళ్ళీ ఎవరు చండ, మర్క, ఆ గురువుల దగ్గర ఆయన విద్యను అభ్యసించారు. ఆ బడి ఇంకా కూడా ఉన్నది, ఆ గురుకుల ఆశ్రమము ఇప్పుడు కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. అక్కడికి వెళితే ఆ కాలంలో నేల మీద చక్కగా బండల మీద వాళ్ళు రాసిన రాతలు సంస్కృతంలో రాసినవి ఇప్పుడు కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అక్కడ ఎత్తైన ప్రదేశమే, మాలోల నరసింహనే హైట్ లో ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే ఈ మందిరం వస్తుంది, అదే ప్రహ్లాదుని యొక్క ఇది. అక్కడికి వెళ్తే కూడా అక్కడ 365 రోజులు వర్షం పడుతూనే ఉంటది, తుంపర్లు పడుతూనే ఉంటాయి. అక్కడ గర్భ అనే గరిక ఉంటది, ఆ గరిక మీద ఆ వర్షపు చినుకులు పడి చక్కగా ముత్యాల్లాగా నిలిచి ఉంటాయి. అది మనం ఎవ్వరు వెళ్ళినా చూడవచ్చు. అక్కడ చాలా సేపు ఉండిపోయాను నేనైతే ఆ గర్భ మీద. అవి పడి మనం చూడడానికి ముత్యాలు ఉన్నాయా దాని మీద అన్నట్టు పడిపోతాయి అలాగా. అక్కడ ఒక చిన్న మందిరము, నరసింహస్వామి మందిరం ఉన్నది. ఆ మందిరాన్ని ఇప్పటికీ కూడా సకల దేవతలు వచ్చి దర్శనం చేసుకుంటారు. చిన్న మందిరం, ఒక్కరే వెళ్ళి చూసుకొని రావాలి. అలాగా మందిరం, అలాగా ప్రహ్లాదుడు చదివినటువంటి ఆ గురుకులం కూడా మనము చూసుకున్నాం. ఇక అతి ముఖ్యమైనది జ్వాలా నరసింహ. జ్వాలా నరసింహ మందిరం ఇంకా హైట్, దాదాపు ఇది మన భూమట్టానికి చూస్తే 2500 feet ఉండవచ్చు, అంత హైట్. అక్కడికి వెళ్ళడమే చాలా, అంటే దాదాపు మనము దిగువ అహోబిలం నుంచి
ఒక 3.5 4 కిలోమీటర్లు నడుచుకు వెళ్ళాలి ఆ జ్వాలా నరసింహ దగ్గరికి వెళ్ళాలంటే. ఆ కట్టెల సాయంతోనే కొద్ది దూరం సాధారణంగా, కొద్ది దూరం స్టెప్స్ తో, కొద్ది దూరం రాళ్ళు రప్పల మీద ఆనందంగా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనం వెళ్ళే ఇదే తెలియదు, అంత చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇక ఆ జ్వాలా నరసింహ అక్కడ మందిరం వెళ్ళేటప్పుడు అక్కడ ఆ భవనాశిని నది పైనుంచి దుముకుతూ ఉంటది. ఆ తుంపర్లలో తడిచి కానీ మనము భగవంతుని దగ్గరికి వెళ్ళలేము, అంత చక్కగా ఆ తుంపర్లు బాగా ఇది చేస్తాయి. అక్కడికి వెళ్ళామంటే ఆ జ్వాలా నరసింహ ఏమి అంటే హిరణ్యకశిపుని వధ తర్వాత ఆ క్రోధంలో ఆయన ఆ అతన్ని సంహరించిన తర్వాత రక్తసిక్తమైంది కదా చేతులంతా కూడా. ఆ చేతుల్ని ఆయన అక్కడ వచ్చి ఒక కుంట అంటే కుండం దాంట్లో చేతులు కడిగారనమాట. దానికే రక్త కుండం అని కూడా అని చెప్తారు. అవి ఆ నీళ్లు ఎర్రగా ఉంటాయి, అంటే అప్పటి ఇది అలాగా కడిగారు కానీ ఇప్పుడు ఏమంటే ఆ వర్షాలు అవన్నీ పడి కూడా పైనుంచి ఎర్రటి నీటిని తీసుకొచ్చి అక్కడ వదలడం వల్ల చక్కగా చూడడానికి ఎర్రగా ఉంటాయి ఆ నీళ్లు. అంటే భగవంతుడు చేతులు కడిగిన ఆ కలర్ ఇప్పటికీ కూడా మనము ఈ రూపంలో మనం చూడవచ్చు, ఆ తీర్థాన్ని తీసుకోవచ్చు. ఇక జ్వాలా నరసింహ ఆ మందిరంలో నరసింహస్వామి ఆ గర్భాలయంలో 5 విగ్రహాలు కలిపి ఉంటారనమాట. ఏమి అంటే నరసింహస్వామి ఎప్పుడైతే ఆ స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడో ఆ రూపము అక్కడ ఉన్నది. తర్వాత ఆ హిరణ్యకశిపునితో ద్వంద్వ యుద్ధం చేస్తాడు, ఆ ఆ ప్రతిమ అక్కడ ఉన్నది. తర్వాత మహావిష్ణువుగా దేవతలందరికీ ఆయన దర్శన భాగ్యం ఇచ్చారు అదంతా జరిగాక. ఆ విగ్రహము ఉన్నది. ఇంకా సాక్ష్యము, ఇంత భీకరమైన యుద్ధం జరిగింది అనడానికి సాక్ష్యం ఎవరు అంటే అక్కడ శుక్రాచార్యులట. ఆ శుక్రాచార్యుల యొక్క ప్రతిమ అక్కడ ఉన్నది. ఇక యాజ్ యూజువల్ గా అదే ప్రహ్లాద్ మహారాజ్ యొక్క విగ్రహము ఉన్నది. ఈ విధంగా 5 విగ్రహాలు అక్కడ స్థాపితమై ఈ జ్వాలా నరసింహ మందిరంలో ఉన్నాయన్నమాట. ఆయన 8 అష్టభుజాలతో అక్కడ ఆ హిరణ్యకశిపుని పొట్టను చీలుస్తూ ఉన్నటువంటి ఆ మూర్తి అక్కడ ఉన్నారనమాట. దాదాపు ఇక్కడికి వెళ్ళాలంటే ఒక 600 స్టెప్స్ ఎక్కి మనము జ్వాలా నరసింహ విగ్రహంని అదే మందిరాన్ని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి మనం చూసామంటే ఎదురుగా గరుత్మంతుడు ఏ విధంగా ఉంటాడో ఆ ఆకారంలో కొండ మనకి తెలుస్తుంది. అంటే గరుత్మంతుని ఫేసు, తర్వాత రెక్కలతో, తర్వాత అది యొక్క ఉదర భాగము ఎలాగ ఉంటుందో ఆ విధంగానే ఆ 2500 ఫీట్ లో మనం ఉన్నాం కదా, అక్కడి నుంచి ఎదురుగా చూసినప్పుడు ఆ పర్వతము గరుత్మంతుని ఆకారంలో కనిపిస్తుంది అందరికీ కూడా. ఇక ఈ జ్వాలా నరసింహ తర్వాత ఇంకా చివరిది ఉగ్రస్తంభ నరసింహ. కానీ ఈ ఉగ్రస్తంభ నరసింహకి ఎవ్వరూ చేరుకోలేరు, ఎందుకంటే చాలా సాహసం చేస్తే కానీ ఇక్కడికి వెళ్ళారు. రోప్ అంటే దారాల్ని పట్టుకొని జెంట్స్ లేకపోతే యువకులు అలాంటి వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు. అక్కడ ఆ ప్రాంతము ఉగ్ర నరసింహ స్థానం ఇదేమి అంటే కరెక్ట్ గా ప్రహ్లాదుడిని అదే హిరణ్యకశిపుడు అడిగాడు ఎక్కడ నీ హరి అన్నప్పుడు, ఇందు కలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు అని ప్రహ్లాదుడు చెప్పి ఇందు కలడా అందు కలడా అని చూపిస్తూ ఉన్నప్పుడు ఆ స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా నీ హరి అన్నప్పుడు, ఇందులో ఉన్నారు అని ప్రహ్లాదుడు చెప్పినప్పుడు ఆ స్తంభాన్నితో గదతో ఇది చేసినప్పుడు నరసింహస్వామి దాన్ని చీల్చుకొని వచ్చారు. ఆ స్తంభమే ఉగ్రస్తంభం. అంటే ఇది ఇంకా 2800 ఫీట్ మన భూమట్టానికి అంత హైట్ లో ఉంది. కొద్దిగా కష్టపడి వెళితే మనం దీన్ని దర్శించుకోవచ్చు, కానీ ఎవ్వరు సాహసం చెయ్యరు. వెళ్తే మాత్రం అదృష్టవంతులు, ఎందుకంటే సాక్షాత్ నరసింహస్వామి అదే ఆ స్తంభం నుంచి వెలుపడి వచ్చినారు కదా, ఆ ప్రాంతమే అది.
అక్కడ ఇప్పటికి కూడా కొద్దిగా ఆ స్తంభము, చీల్చిన స్తంభం ఉన్నది. ఇక నరసింహస్వామి పాదాలు మనకి చెప్తారు. యుగాలలో సత్యయుగంలో ఆజానుబాహులుగా ఉంటారట. తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి కొద్దిగా ఆ హైట్ తగ్గింది. తర్వాత ద్వాపర యుగానికి కూడా 10 feet అలా ఉండేవారు కృష్ణ భగవానుడు, అర్జునుడు, వీళ్ళందరూ కూడా. అలాగా. కాబట్టి నరసింహస్వామి ఆ పాదము అంత పెద్ద పాదంగా అక్కడ ముద్ర పడి ఉన్నదట. తర్వాత ఒక యంత్రము కూడా అక్కడ ఉన్నారు. అక్కడ కొద్ది చిన్న ప్లేసే అది. ఆ ప్లేస్ నుంచి కానీ మనము కొద్దిగా అటు ఇటు అయ్యామంటే ఇంకా లోయలోనే ఉంటాము. కాబట్టి చాలా జాగ్రత్తగా అక్కడ వెళ్ళాలి. చూడండి, ఆ నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని సంహరించారు. అది మనకి అందరికి తెలిసింది. ఎందుకంటే వాళ్ళు జయ విజయులుగా ఉన్నప్పుడు ఆ శాపం వలన తొందరగా 3 యుగాల్లోనే మేము ఇది చేసుకొని అసురులుగా ఉండి నీ దగ్గరకు వచ్చేవాలి అని వరం తీసుకొని వచ్చారు. కాబట్టి ఆయనకు హిరణ్యకశిపుని ఆ విధంగా వధించారు. కానీ నరసింహస్వామి ఆ ఉగ్ర రూపంలో ఆయన బ్రహ్మ దగ్గర కోరుకున్న విధంగానే రాత్రి పగలు కాదు, మళ్ళీ ఎత్తు భూమి కాదు, ఆకాశం కాదు, అవన్నీ కోరుకున్న విధంగానే ఆయన గడప మీద ఉంచి ఆయన్ని తీసుకొని తన ఊరు మీద ఉంచి, ఆయన చేతులేమో పద్మాల్లాగా ఉన్నాయి, కానీ ఆ నఖం మాత్రము అంత వాడిగా ఉన్నదట. దానితో ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుని పొట్టను చీల్చినప్పుడు ఆ పొట్టలోని పేగులను ఆయన కింద పడవేయలేదట. దాన్ని తన మెడలో వేసుకున్నారట. ఎందుకు అని చెప్తే శాస్త్రంలో ఉన్నది ఏమంటే, ఎందుకు అంటే ఈ హిరణ్యకశిపుడు కశ్యపుడు దితి యొక్క కుమారుడు కదా. కశ్యపుడు ఎంతో సప్తర్షులలో ఆయన ఒకరు. కశ్యపుడు సర్వ శాస్త్రాన్ని ఆయన ఆకలింపు చేసుకొని అంత ఇదిగా కుమారునికి కూడా ఆ విధంగా అన్ని వేదాలు అన్ని తెలియజేసి చక్కగా బుద్ధిగా పెంచిన అతనే. కాకపోతే శాపము ఆ విధంగా వ్యతిరేకంగా, భగవంతునికి వ్యతిరేకంగా ఉండాలి, అతన్ని తొందరగా సంహరించి వెళ్ళిపోవాలి, భగవంతుల్లో చేరిపోవాలని కదా. కాబట్టి అంత అన్నింటినీ తెలిసిన ఆ హిరణ్యకశిపుడిని ఆయన ఓంకారము అన్ని చెప్పుంటారు, వేదాలన్నీ చెప్పుంటారు. మనం ఏది చెప్పినా కానీ మన నాభి నుంచే అది బయటకు వస్తుంది. అంటే పొట్టకి కనెక్ట్, అది పేగులకి కూడా అది కనెక్ట్ కదా. ఆ ఓంకారం ఏది చెప్పినా కానీ నాభి నుంచి. కాబట్టి అలాంటి పేగులు అంటే అవన్నీ ఆయన జీర్ణించుకొని ఉన్నాడు. వేదాలన్నీ కూడా తన కడుపులో జీర్ణమైపోయి ఉన్నాయి చెప్పి చెప్పి చెప్పి. కాబట్టి అలాంటి ఆ పేగులను ఆయన కింద పడవేయకుండా, అంటే వేదాలకు అంత మర్యాద ఇచ్చినట్లుగా కింద వేసేయకుండా దాన్ని తన మెడలో వేసుకున్నారని ఒక ఇదిగా మాకు అక్కడ క్లాస్ లో చెప్పారు. అదే అక్కడ ప్రభుజీ క్లాస్ తీశారు ఒకసారి, చెప్పారు. అంత అంటే నరసింహస్వామి అప్పుడు కూడా హిరణ్యకశిపుని విడిచిపెట్టి అయ్యాడు. ఎందుకు ఎదురు అయ్యాడు అనేది కూడా మనకు తెలుసు. అలాగే ఎదురు అయితే కానీ భగవంతుని చేతిలో ఆయన హతం కాపాడాడు. కాబట్టి అలాగా ఇదైపోయి ఆయన చేరిపోయాడు. తర్వాత అదే ఉగ్రస్తంభము అదే మనము చూసుకోవచ్చు. కానీ ఆ ఉగ్రస్తంభం తర్వాత మనము ఈ జ్వాలా నరసింహ తర్వాత మాలోల నరసింహ, తర్వాత ప్రహ్లాదుని యొక్క బడి, తర్వాత వరాహ నరసింహ, ఈ విధంగా ఎగువ ప్రాంతాల్లో అయినటువంటి మందిరాలన్నీ కూడా దర్శనం చేసుకున్నాం. ఓకేనా మాతాజీ? ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా ఇంతవరకు అహోబిలం చూడకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన జీవితంలో మన విద్యుక్త ధర్మం ఏమిటి, ఒక మనిషిగా పుట్టినందుకు మనము ఇలాగా సత్యకాలంలో జరిగినటువంటి ఈ ఇది కదా, అలాంటిది ఇంకా కూడా మన కళ్ళ ఎదురుగా అవన్నీ ప్రత్యక్షంగా ఉన్నాయి అంటే మనము ఎంత అదృష్టవంతులము. ఆ కాలంలో వీటిని, అదే విధంగా త్రేతాయుగం నాటిని సేతు అది చూస్తున్నాము. ద్వాపర యుగం నాటి ద్వారకా చూస్తున్నాము. ఇంకా కలియుగంలో చైతన్య మహాప్రభువులు వారు వచ్చి ఆయన నామాన్ని ఇచ్చిన అది చూసాము. కాబట్టి మన జన్మ
పుట్టుక అనేది ఎంతో అదృష్టం. కాకపోతే ఈ 84 లక్షల జీవరాశుల్లో మనము 4 లక్షలు మనుషులుగా జన్మించున్నాం. కాబట్టి మన పూర్తిగా మన ఇదంతా కూడా భగవంతునికే సేవ చేయడానికి అలాగా అంకితం చేసుకొని మన మన సార్థకతను చేసుకోవాలి. ఎంతో భౌతిక అటాచ్మెంట్ తో ఎక్కువగా ఉంటాము, కానీ అది అంతా కూడా మనకు తెలుసు. కాలం రూపంలో మనకి భగవంతుడు చెప్తూ ఉన్నాడు, జన్మ మృత్యు జరా వ్యాధి. మనము ఈ ఈ నాలుగింటిని మనము ఆ మృత్యువు అనేది అధికార దశ వరకు వచ్చి మనల్ని వెంబడిస్తూ వస్తూ ఉంటది. కానీ ఆ మృత్యువుని మంచిగా తీసుకోవాలి అంటే మనము భగవంతుని నామస్మరణ చేస్తూ ఆ భగవంతుని సేవ చేస్తూ ఈ విధంగా మనకు తెలిసింది ఇతరులకు తెలియజేస్తూ చక్కగా ఆ దీంట్లో ఉన్నామంటే మనము సార్థకత అయినట్టే కదా. కాబట్టి అందరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా అహోబిలాన్ని దర్శించండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభువులందరికీ అదే మాధవ్ గౌరదాస్ ప్రభుజీ, నాకు పేరు మాధవ్ గౌరదాస్ ప్రభుజీ, తర్వాత హరిదాస్ వర్య ప్రభుజీ, మురళీ గోవింద ప్రభుజీ, వీళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి నాకు అహోబిలం గురించి చెప్పడానికి మీరు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా సందేహం ఉంటే అడగండి, లేకపోతే మీరెవరైనా కానీ అహోబిలం వెళ్ళి ఉంటే ఇంకా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలన్నా చేయొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. చాలా చక్కగా వివరించినారు మాతాజీ. మేము ఇదివరకు చూసినాము, మళ్ళీ ఇప్పుడు మీరు వింటుంటే మీరు మేము మళ్ళీ ఒకసారి చూసినట్టుగా అనిపించింది. అన్ని డీటెయిల్గా చెప్పినారు. ఒక చిన్న క్వశ్చన్ ఉండేది మాతాజీ. మేము దర్శనం చేసినప్పుడు కూడా ఉంటే మా గైడ్ని అడిగినాము. అడిగితే చెప్పినారు, అది పావన నరసింహ దగ్గర అక్కడ వచ్చే భక్తులందరూ వాళ్ళు చేసే ఆఫరింగ్స్, వాళ్ళు చేసే పద్ధతులు, పూజలు అవి కొంచెం సాంప్రదాయకంగా లేక వేరే విధంగా ఉంది. అయితే దాని రాక్షసుడు అనేదో చెప్పినారు, కానీ అది సరిగా గుర్తులేదు మాతాజీ. దాని గురించి కాదు ప్రభుజీ, అక్కడ ఏమిటంటే చెంచు లక్ష్మి అంటే మనము ఇప్పటి కాలంలోనే మనం ఎలాగున్నాము, జీవహింసలు చేస్తున్నాము, అన్ని తీసుకుంటున్నాం. కానీ ఆ సత్యయుగంలోనే వాళ్ళు చెంచులు అంటే అటవిక జాతులు. వాళ్ళు అటవిక జాతులకి వాళ్ళకి మనలాగా వరి ధాన్యాలు, పంటలు, పొలాలు అవన్నీ వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమంటే ఇట్లాగ జంతు బలులు ఇచ్చి వాటిని తిని అలవాటు ఉన్నవాళ్ళు. కాబట్టి ఇంకా నరసింహస్వామి అలాగ ఉగ్ర రూపంలో ఉంటే ఆయన ఎంతకు శాంతం అవడం లేదు. కాబట్టి ఈ చెంచు రూపంలో మహాలక్ష్మి ఆమె వివాహం చేసుకున్నాక ఆయన శాంతపడ్డారు. కానీ మహావిష్ణువు అదే నరసింహస్వామి అంతా అలాంటివన్నీ చేయలేదు, ఆ జంతువులు ఇది చేయడం. కానీ ఆమె అందులో ఉన్న చెంచు ఆమె, కాబట్టి వాళ్ళ వృత్తి ధర్మంగా అలాగ తినడం, కాబట్టి అవి చేస్తారు. అది కొద్దిగా ఇదిగానే అనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు కూడా జంతు బలులు అది ఎవ్వరు ఇది చేయడం లేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు కూడా చూస్తాం ప్రభుజీ. అది కొద్దిగా బాధాకరంగానే అనిపిస్తుంది. కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఇచ్చారు క్లాసు. నేను అహోబిలం చూడకలేదు ఇంతవరకును. సో 15వ తారీఖు 16వ తారీఖు ప్రాంతంలో వెళ్ళాలని ఒక సంకల్పం, 30 మంది బుక్ చేసుకున్నారు టికెట్స్ అవిను. సో మీ లెక్చర్ చాలా చాలా విశదీకరంగా చెప్పారు కాబట్టి మేము చాలా ఇంట్రెస్ట్గా చూడడానికి ఉపయోగపడుతుంది. అక్కడ యాక్చువల్గా హిరణ్యకశిపుణ్ణి వధించిన స్థలం ఫైనల్ గా జ్వాలా నరసింహ ఆ ప్లేస్ లోనా, ఉగ్ర స్తంభం ప్లేస్ లోనా? కాదు ప్రభుజీ, ఉగ్ర స్తంభమే వధించిన స్థలం. అంటే చీల్చుకొని వచ్చి భీకర పోరాటము జరిగి ఇదైనది అదే. ఈ జ్వాలా నరసింహ అనేది దిగువ అనమాట, కొద్దిగా ఆ మందిరాన్ని ఆ ఉగ్ర స్తంభానికి కింద ఉంది. అక్కడ అంతా అయ్యాక ఆయన చేతులను కడుగుకోవడానికి
ఆయన కిందకు రావడము, అక్కడ కొలను అది వచ్చి గంగా యొక్క నీళ్లతోటే ఆయనకి శాంతపరిచారట. ఆ ఉగ్రంలో ఉన్నప్పుడు ఆ నీటిని ఆయన మీద అభిషేకం చేసి శాంతపరిచారు. ఆ కొలంలో ఆయన పూర్తిగా దాన్ని ఆ రక్తం అంతా కడిగేశారు. అంటే జ్వాలా నరసింహలో అది. కానీ రూపము అక్కడ విగ్రహం మాత్రము నరసింహుని చీల్చుతూ ఉన్నట్టుగానే జ్వాలా నరసింహ మందిరంలో ఉంటుంది. కానీ యాక్చువల్ గా ఉగ్ర స్తంభంలోనే అది జరిగింది. థ్యాంక్ యూ మాతాజీ. అన్ని నోట్స్ అంతా రాసి ప్రభుజీ ఇవన్నీ ప్రభుజీ నేను అంటే వెళ్ళినప్పుడు స్వభ అనుభవంతో అక్కడ బ్రాహ్మణులు వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళకి కొద్దిసేపు ఈ విశిష్టత ఏమి మందిరం యొక్క అంటే కొద్దిగా చెప్పిన ఆ విషయాల్ని ఆకలింపు చేసుకొని పూర్తిగా వచ్చిన తర్వాత రాసుకున్నదే ప్రభుజీ. ఇంకేమి ఎక్కడ నేను క్లాస్ వినలేదు. అహోబిలం గురించి మాత్రం స్వయంగా నేను ఇది రాసుకున్నది ప్రభుజీ. నా అనుభవమే పూర్తిగా ఈ ప్రాంతంలో ఇక్కడికి వెళ్ళాము, అక్కడ చూసాము, అది అట్లా అనుకో అక్కడ చెప్పిన వాళ్ళు ఇచ్చినాం కదా. అవును మాతాజీ, కరెక్ట్. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఒకేసారి అహోబిలం గురించి విన్న క్లాస్ ఇదే ఫస్ట్ టైం నేను కూడాను. అక్కడ ప్రవచనాల్లో కొంచెం చెప్తూ ఉంటారు, కానీ ఫుల్గా మొత్తం అన్ని 9 నరసింహుల గురించి మీరు బాగా వివరించారు. చాలా ధన్యవాదాలు మాతాజీ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ప్రభుజీస్, మాతాజీస్? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంటే కళ్ళకు కట్టినట్టు మీరు చెప్పారు నవ నరసింహాల గురించి. నరసింహ స్వామి మనకు ఎంత ప్రొటెక్షన్ ఇస్తాడు. ఎన్నో ఇవి జరిగినాయి అంటే నాకు కూడా పర్సనల్గా ఇవి. సో రక్షణ అభయం కల్పిస్తాడు. సో ఆ నరసింహస్వామి. సో థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మందిరాలలో నరసింహస్వామి ఫోటో తప్పకుండా ఉండాలి ప్రభుజీ. చాలా మంది అంటారు అదే నరసింహస్వామి ఉంచుకుంటే ఉగ్ర రూపం ఆయన, అయ్యో ఇంటికి ఏమన్నా జరుగుతుంది. కానే కాదు, మేము కూడా కృష్ణ చైతన్యంకి వచ్చాకనే నరసింహస్వామి గురించి అంత డీటెయిల్ గా తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా ఆయన్ని ప్రతిరోజు మనం విఘ్నేశ్వరుని ఎలాగ పూజిస్తారు అందరూ, ఆ విధంగా నరసింహస్వామిని తలుచుకొని బయటకు అడుగు పెట్టాలి. మనం అలా చేస్తే ఏమీ జరగదు, మంచిగా ఉంటుంది. నాకు అప్పుడప్పుడు అవకాశం ఇవ్వండి ప్రభుజీ, నేను ఈ విధంగా ఏవైనా నాకు తెలిసిన విషయాలు చెప్తాను. ఇది నవద్వీపముల గురించి కూడా చెప్పాలని ఆశ ప్రభుజీ. ఎప్పుడైనా నాకు ఇవ్వండి, నవద్వీపాల గురించి చెప్తాను. వెనస్డే చెప్తారా మాతాజీ? ఇప్పుడు ఒక 2-3 వీక్స్ వెనస్డే రాధావల్ల ప్రభు ఆయన చెప్పలేరు క్లాసు, మీరు చెప్తాను అంటే వెనస్డే పూట, నెక్స్ట్ వెనస్డే, దాని తర్వాత 3 వీక్స్ వెనస్డే రోజు 2 వీక్స్ తర్వాత ప్రభుజీ నెక్స్ట్ వెనస్డే నుంచి మాతాజీ 3 వీక్స్ క్లాసెస్ లేవు వెనస్డే పూట. మీరు చెప్తాను అని అంటే అప్పుడు నెక్స్ట్ వెనస్డే, ఆ పై వెనస్డే, 3 వీక్స్ మాతాజీ. 3 వెనస్డేస్ నెక్స్ట్ వీక్ మీరు చెప్తారంటే ఓకే. అంటే 14, 21, 28 బుధవారం 14, నెక్స్ట్ వీక్ అంటే 14వ తారీఖు అయింది. తర్వాత 21, 28 ప్రభుజీ. ఏ టాపిక్ అయినా చెప్పచ్చు కదా. ఇప్పుడు భాగవతంలో ప్రియవ్రతుడు ఉన్నాడు, స్వయంభూ మన కుమారుడు ప్రియవ్రతుని గురించి, లేకపోతే అట్లాగా కూడా చెప్పచ్చు. ఇది ప్రతిరోజు జరుగుతుంది మాతాజీ. కాబట్టి మనము నిత్యం భాగవత సేవలో భగవంతుని గురించి డిస్కషన్. సో ఇదే టాపిక్ అని ఏం లేదు, మనము భగవంతుని గురించి. ప్రభుజీ నేను క్లాస్ కు జాయిన్ అవ్వాలని అనుకుంటా ప్రభుజీ. కాకపోతే నా క్లాసులే 3 to 4:35 కూడా అయిపోతుంది. ఇంకా అంతసేపు కూర్చొని ఉండి మళ్ళీ కొద్ది పనులు ఉంటాయా, ఇంకా క్లాసులోనే ఉండి మళ్ళీ క్లాసులో కూర్చుంటే ఇది అందుకనేది ప్రభుజీ. కొద్దిగా లేకపోతే మంచి క్లాసులు అంటే ప్రతి ఒక్కరు చెప్పే విషయం నుంచి ఒక్క పాయింట్ తీసుకున్నా మనము ఎంతో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు అవుతాం. అంతే. ఓకే, ధన్యవాదాలు ప్రభుజీ. మాధవ్ గౌడ్ ప్రభుజీ, మీకు ఇంకొకసారి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభుజీ. మీరు చాలా ఉత్సాహాన్ని ఇస్తారు, ఎందుకంటే ఇట్లాగా చెప్పే వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించి తీసుకొని వచ్చి చెప్పే విధంగా చేస్తారు. మాకు ఇంకా
ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంకా బాగా చెప్పాలి అనే ఇది. ఏవైనా చెప్పిన దాంట్లో తప్పులు ఉంటే మన్నించగలరు ప్రభుజీ. నేను అంత ఇదేం కాదు, తెలిసినంత వరకు. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నర్సింగ్ ప్రేయర్ చేస్తానంటే చేయండి మాతాజీ. చేస్తాను ప్రభుజీ. మాతాజీ గురించి బహుశా చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి. చాలా మంది వచ్చారు ఇవాళ. మాతాజీ ఇవాళ మనకి కృష్ణ కథామృతం గ్రూప్ కి 2వసారి క్లాస్ ఇస్తున్నారు. మాతాజీ బెంగళూరులో ఉంటారు. బెంగళూరులో ఆవిడ మందిరానికి, అక్కడ లక్ష్మీ నరసింహ మందిరానికి సేవలు అందిస్తుంటారు. ఆవిడకి 2 విశిష్టమైన లక్షణాలు నేను గమనించాను. ఆ లక్షణాలు నేను తెచ్చుకోవడానికి, ఒకటైతే తెచ్చుకోవడానికి కొంతవరకు ప్రయత్నం చేస్తాను, ఇంకోటి ఇంకా తెచ్చుకోవాలి. ఒకటి ఫస్ట్ది ఏమిటంటే, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా చక్కని నోట్స్ రాసుకుంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నేను కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాను, ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. రెండో విషయం అంటే అబ్జార్ప్షన్. చెప్పేది చాలా అబ్జార్ప్షన్ మూడ్లో ఉంటారు ఆవిడ. సో ఇదొకటి నేను గమనించాను. అటువంటి అబ్జార్ప్షన్ తెచ్చుకోవాలని కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను ఆవిడ దగ్గర నుంచి. సో ఆవిడ ఈ మధ్య ఒక ఏడాది లోపే అయింది ఆవిడకి ఇనిషియేషన్ దీక్ష తీసుకున్నారు. మన శ్రీల జయపతాక స్వామి వారి శిష్యురాలు ఆవిడ. బెంగళూరులో ఉంటారు. సో ఇంకేమైనా మీ గురించి చెప్పాలి మాతాజీ? మీకు ప్రభుజీ ఏం లేదు ప్రభుజీ, చాలా ఇంట్రడ్యూస్ చేశారు, అదే చాలు. సో మా భక్తి వృక్ష కార్యక్రమానికి రెగ్యులర్ గా నేను ఉపదేశామృతం, ఈశోపనిషత్తు క్లాసులు ఇచ్చిన కూడా చాలా రెగ్యులర్ గా ఆవిడ అటెండ్ అయ్యేవారు. అన్ని నోట్స్లు రాసుకుని క్వశ్చన్లు అడిగేవారు. అలాగే శనివారం ఆదివారం కూడా మాకు భగవద్గీత క్లాసులు అవి నడిచే, మాకు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. సో శనివారం ఆదివారం చాలా పంక్చువల్ గా ఆవిడ ఒక్క క్లాసు మిస్ అవ్వకుండా వస్తుండేవారు. ఆ విధంగా మాకు ఆవిడ పరిచయం అయ్యారు. ఆన్లైన్లోనే మాకు పరిచయం అయ్యారు చాలా మంది ఈ విధంగాను కోవిడ్ టైంలో. సో ఆ తర్వాత శ్రీకృష్ణ కథామృతం గ్రూపు ఫార్మ్ అయినప్పుడు, మురళీ గోవింద్ ప్రభు ద్వారా తెలిసినప్పుడు నేను కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం, తర్వాత మాతాజీని కూడా మీ గ్రూప్కి నేను పరిచయం చేయడం జరిగింది. ఆ విధంగా మీ వల్లనే ప్రభుజీ, మీ వల్లనే నేను క్లాస్ ఇస్తున్నాను ప్రభుజీ, లేకపోతే నాకు తెలియదు. అది. సో ఎవరికైనా ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చును, లేదంటే మాతాజీయే నరసింహస్తుతి పాడతారు ఇవాళ. ఓకే పాడండి మాతాజీ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. శ్రీ నరసింహ జయ నరసింహ, జయ జయ నరసింహ. ప్రహ్లాదీశ జయ పద్మ ముఖ పద్మ భృంగా. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదదాయిని, ప్రహ్లాదలాదదాయిని. హిరణ్యకాశీపూర్వక్షః శిలటం కానకాలాయే. ఇతో నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ. బహే నరసింహ హృదయే నరసింహ, నరసింహమదిం శరణం ప్రపద్యే, నరసింహమదిం శరణం ప్రపద్యే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయిని. తవ కర కమలవరే నాకా అద్భుత శృంగా. దళిత హిరణ్యకశిపో తను భృంగా. కేశవద్రుత నరహరి రూప, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే.
जय जगदीश हरे। केशव द्रुता नर हरि रूपा जय जगदीश हरे। जय जगदीश हरे। जय जगदीश हरे। जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव। जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा। जय गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा। श्री श्री लक्ष्मी नरसिंह भगवान की जय। अनंत कोटि वैष्णव भक्त बृंदान की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। हरे कृष्ण ప్రభుజీ। హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ, మాతాజీ. చాలా బాగా చెప్పారండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు। హరే కృష్ణ ప్రభుజీ। హరిదాస్ వర్య ప్రభు, మీరు హరే కృష్ణ మాత, థ్యాంక్ యూ మాతాజీ. క్లోజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేద్దాం ప్రభు? క్లోజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ। నెక్స్ట్ వెన్స్డే తీసుకుంటాను ప్రభుజీ నేను క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ। నవద్వీప్ గురించి చెప్పచ్చా ప్రభుజీ? నవద్వీప్ చెప్పండి మాతాజీ. ఎస్ 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 మాతాజీ. ఓకే ప్రభుజీ। ఓకే, హరే కృష్ణ। వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। అనంత కోటి వైష్ణవ వృందకే జై। హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే।